నిజంగా జెర్సీ కొంటావా నాన్న? తల మీద చేయి పెట్టి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే. చూడు, నా ఫింగర్స్ కూడా క్రాస్ చేశా. ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు. నాకు కొంచెం డబ్బులు కావాలి. 1 month లో తిరిగి ఇచ్చేస్తా. ఎంత? 500. వాడి బర్త్డేకి ఇండియన్ జెర్సీ. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. ఏంటి బా ఎప్పుడు లేదు కొద్దిగా డబ్బులు అడిగావు? అయినా ఇప్పుడు అంత అర్జెంట్గా డబ్బులు ఎందుకు నీకు? బా నేను నానిగడ్ బర్త్డేకి జెర్సీ కొని మన అడిగాడు. అదేమో 500. అది జెర్సీ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు వేసుకుంటారు టీ షర్ట్ అదే కదా? అనిపించాడా? ఇలాంటి విషయాల్లో నేను అలాంటి ఫ్రెండ్స్ వాడుకోవాలి. పదా కోటి పదా. ఎప్పటింట్లో పెళ్లికి 500, 50 రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అని జెర్సీ వస్తుంది. ఒరిజినల్కే ఒరిజినల్లా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు. పదా దగ్గర బండి దగ్గర బా ఇంకెప్పుడు నేను చెత్త సలహా అది వయసుకు అర్థంగా పోల్చుకుని నా మనసుకు తెలుసు. నేను ఇచ్చాను. లాస్ట్ 3 రోజులు 500 కోసం తిరుగుతుంటే నాకు నేను దొరికింది. 36 ఏళ్ళ జీవితం కనిపించింది. నేనేంటానని నాకు 2 రోజులు అర్థం కాకపోయినా ఈ 3 రోజులు అర్థమైంది. వద్దు సార్, నాకు ఈ లైఫ్ వద్దు. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న. నువ్వు ఆడితే చాలా బాగుంటుంది. హీరోలా అనిపిస్తావు. ఒకరుగానే విడిచనే బట్ దృష్టిలో నేను కొంచెం తగిన కట్టుకోలేదు సార్.